వారిద్దరూ వరసకు బావా మరదళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలో యువతికి పెళ్లి సంబంధాలు చూడటంతో ఆమె పెద్దలను ఒప్పించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అది తెలుసుకున్న ప్రియుడు ప్రియురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పురుగుల మందు తాగాడు. ఇద్దరికీ చికిత్స చేయించిన పెద్దలు వారి ప్రేమను మన్నించి ఆసుపత్రిలోనే వివాహం చేసిన సంఘటన వికారాబాద్లో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా థరూర్ మండలం కుక్కిందకు చెందిన నవాజ్, వికారాబాద్ మండలం అత్వెల్లికి చెందిన రేష్మా బేగం ప్రేమించుకున్నారు. రేష్మా బేగం సోదరిని కుక్కిందకు చెందిన నవాజ్ సోదరునికి ఇచ్చి నిఖా చేశారు. వీరి పిల్లలను ఆడించడానికి రేష్మా బేగం కుక్కింద వెళ్లిన క్రమంలో నవాజ్తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని విషయాన్ని పెద్దలకు చెప్పారు. అక్కా చెల్లెలిని ఒకే ఇంటికి ఇవ్వడం బాగుండదని పెద్దలు తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన రేష్మా బేగం ఈ నెల 8న పురుగుల మందు తాగింది. ఆమెను వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న నవాజ్ ఆస్పత్రికి వెళ్లి ప్రియురాలిని పరామర్శించాడు. తన కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న ఆమెను చూసి చలించిపోయాడు. రేష్మా బేగం తాగిన పురుగుల మందు డబ్బాను వైద్యుడికి చూపించేందుకు తీసుకురాగా దానిని పరిశీలిస్తున్నట్టు నటించి డబ్బాలో మిగిలిపోయిన పురుగుల మందును అందరూ చూస్తుండగానే నవాజ్ తాగాడు. ఈ విషయాన్ని వెంటనే వైద్యులకు తెలపడంతో అతనికి చికిత్స అందించారు. 3 రోజుల చికిత్స అనంతరం ఇరువురికి ప్రాణాపాయం లేదని వైద్యులు కుటుంబ పెద్దలకు చెప్పారు. ఇక జాప్యం చేస్తే బాగుండదన్న అభిప్రాయంతో ఇరు వర్గాల పెద్దలు చక్రాల కుర్చీలపై వారిని తీసుకువచ్చి ఆసుపత్రిలోనే పెళ్లి చేశారు. యువతి తరపు బంధువులు మాత్రం ప్రేమ విషయం తమకు చెప్పలేదని, పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. పిల్లగానికి ఎవరికి ఈమెకే చూస్తున్నాము సంబంధాలు, ఈమెకే చూసినాము. ఇక బయట ఇచ్చేటట్లున్నారని జ్ఞానత్తకి ఇవ్వకుండా బయట ఇస్తారేమో అన్నట్లు తొందరగా మొత్తం మీద యువతీ యువకులు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రేమను బతికించుకొని ఒక ఇంటివారు కావడంతో బంధువులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.